This will discuss about classes, objects, and methods. Any programming language, the programming language consists of variable declarations and function declarations. Java is also a programming language. Which type of programming language means object-oriented programming language. The program consists of variable declarations and function declarations. But here also Java is a programming language. That's why it is also consists of variable declarations and function declarations. What is nothing but variable declaration is to declare some of the values, some of the integer or float or any kind of values. That names are used to store the data values. Data values ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ ని ఏమని స్పెసిఫై చేస్తాం, వేరియబుల్స్ ని స్పెసిఫై. వాట్ అబౌట్ ద ఫంక్షన్స్? ఫంక్షన్స్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది కోడ్. దట్ కోడ్ ఆపరేట్స్ ఆన్ దిస్ వాల్యూస్. ఈ వాల్యూస్ మీద ఈ వేరియబుల్స్ మీద ఆపరేట్ అవడానికి మనం యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ పార్ట్ ని ఏమంటాం, ఫంక్షన్స్ ని స్పెసిఫై. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ if you want to consider that programming language consists of these two sections, that are variable declarations and field declarations. Coming to our Java, these variable declarations are called as field declarations and function declarations are termed as method declarations. Any Java program consists of the major two things, that are field declarations and method declaration. What the field declarations means, it holds the data value. These are the identifiers, that Java valid identifiers. That identifier holds the data value. So Java సంబంధించిన ఏదైనా valid identifier, ఏదైనా నేమ్ అసైన్ చేస్తాం, ఆ నేమ్ ఎంత యూజ్ అవుతుంది, డేటాను హోల్డ్ చేయడానికి లేదా అందులో ఉన్న డేటా వాల్యూస్ని అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మెథడ్స్ ఎందుకు యూజ్ అవుతాయి, క్వాలిఫికేషన్ పర్పస్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మెథడ్స్ దేని మీద ఆపరేట్ అవుతాయి, ఫీల్డ్స్ మీద ఆపరేట్ అవుతాయి. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటాం, మనకి ఆ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో ఏమేమి అబ్జెక్ట్ చేసుకుంటాం, ఫీల్డ్ డిక్లరేషన్స్ అబ్జెక్ట్ చేస్తాం, మెథడ్ ఫీల్డ్స్ డిక్లరేషన్స్ అండ్ మెథడ్స్ డిక్లరేషన్స్ మనం అబ్జెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ రెండింటిని ఏం చేస్తున్నాం, బైండ్ చేస్తాం. ఎక్కడ బైండ్ చేస్తున్నాం, ఒక లాజిక్ యూనిట్ కింద బైండ్ చేస్తాం. సో whatever fields and methods we declared in the program that are binds in a single logic unit. The way of binding these two declarations in a single logic unit, that is called as class. So class, here we use the keyword class. So what is nothing but a keyword? Keyword is a reserved word. That meaning is already assigned to allocated, already recognized it to compiler. Compiler recognize అయితే అయ్యే రిజర్వ్డ్ వర్డ్ ని మనం స్పెసిఫై చేస్తాం, కీవర్డ్ అని స్పెసిఫై. సో మనం ఇంట్ అనే కీవర్డ్ అసైన్ చేసి కంపైలర్ కి ఏమని అర్థమవుతుంది, ఇంటీజర్ టైప్ కాబట్టి మనం అలొకేట్ చేయాల్సిన స్పేస్ ఎంత, ఫ్లోట్ అని డిక్లేర్ చేస్తే ఫ్లోట్ కరెస్పాండింగ్ మెమరీ అలొకేట్. సో అలాగే మనం క్లాస్ అని డిక్లేర్ చేస్తాం. సో క్లాస్ అని డిక్లేర్ చేస్తే కంపైలర్ కి ఏమని అర్థమవుతుంది, సో దట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ క్లాస్ డిక్లరేషన్. ఇక్కడ మనకి క్లాస్ డిక్లేర్ చేస్తున్నారు, క్లాస్ కాబట్టి ఫీల్డ్స్ ని అలౌ చేయాలి, మెథడ్స్ ని అలౌ చేయాలి. ఈ టైప్ ఆఫ్ డిక్లరేషన్ ఉంటుంది అని కంపైలర్ కి రికగ్నైజ్ అవుతుంది. హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇస్ అలొకేటెడ్ టు దట్ క్లాస్ ఇస్ నాట్ ఫిక్స్. ఇది ఫిక్స్డ్ గా ఇంటీజర్ అని తీసుకుంటాం. ఇంటీజర్ కి మనకి ఇన్ని బైట్స్ 4 బైట్స్ అని మనకి స్పెసిఫై అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఎన్ని బైట్స్ క్లాస్ అనే కీవర్డ్ స్పెసిఫై చేసుకుంటే ఎన్ని బైట్స్ మెమరీ అలొకేట్ చేయాలనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే క్లాస్ లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఆపరేట్ అవుతూ ఉండొచ్చు ఆ ఫీల్డ్స్. సో ఫీల్డ్స్ ని బేస్ చేసి మనం స్టోరేజ్ అనేది డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫీల్డ్స్ ఎన్ని అనేది ఎలా డిపెండ్ అయి ఉంటాయి, యూజర్ డిక్లరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. యూజర్ కెన్ డిక్లేర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఇన్ క్లాస్ or any number of methods also operate on this field.
single unit. Fields and method declarations. ఎక్కడ బైండ్ చేస్తున్నాం? ఒక లాజిక్ యూనిట్ కింద బైండ్ చేస్తాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ పెట్టి ఒక లాజిక్ యూనిట్ లో దీన్ని బైండ్ చేస్తాం. ఇన్ ఏ సింగిల్ లాజిక్ సో క్లాస్ ఏంటి? వే ఆఫ్ బైండింగ్. బైండ్ చేస్తుంది. దేన్ని బైండ్ చేస్తుంది? ఫీల్డ్ డిక్లరేషన్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్స్ ని బైండ్ చేస్తుంది. ఎక్కడ బైండ్ చేస్తుంది? ఒక లాజిక్ యూనిట్ కింద బైండ్ చేస్తుంది. Here, this is the general. Let's consider the declaration of any class. General syntax of the class is class. We have to mention the name of the class. So class name, and it holds the data, that is field declaration and method declaration. This is the general syntax of declaring a class. For example, class, the name of the class I use it here, that is the student, and the student class having what are the field declarations and method declaration. So I use one student class, that is student, that having student roll number and student name. Student roll number belongs to integer data type and student name belongs to string data type. Student name belongs to string data. Here we use two field declaration, and I want to use one method declaration, that is display. Display is a method we just observe in this class. So this is an example for any class. Here we are having two variable declarations and one method declaration. So class is simply way of binding. What it binds? Field declarations and method declarations. This is about the class. So coming to field declarations. If you want to store any value, if you want to hold or update any value, where to store? In fields. So I just want to store 10 value here. I declare as integer, and what is holds 10 is stored in the field A. So ఏదైనా డేటా వాల్యూని స్టోర్ చేయాలన్నా లేదా దాని మీద అప్డేషన్ జరిగిన తర్వాత వచ్చిన వాల్యూని హోల్డ్ చేయాలన్నా మనం ఏం యూజ్ చేస్తూ ఉంటామంటే ఫీల్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. దీనికి ఎలా డిక్లేర్ చేస్తాం? డేటా టైప్ field. So this is the general syntax for declaring any field. I want to declare one field, that is A. So A is the name of the field and that is belongs to which data type? Integer data type. So first we must declare the data type, then after the name of the field. And how we declare the name means this, it must be a valid Java identifier name. ఏదైనా valid name మనం 1 తో స్టార్ట్ చేయకూడదు అండ్ స్పెషల్ సింబల్స్ యూజ్ చేయకూడదు అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీట్ అయ్యే విధంగా వేరియబుల్ కానీ మెథడ్ కానీ మనం నేమ్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాం. సో ఐ వాంట్ టు ఇనిషియలైజ్. హౌ కెన్ ఐ ఇనిషియలైజ్? బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. వాట్ ఐ వాంట్ టు ఇనిషియలైజ్? ఐదర్ ఏ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అని ఇనిషియలైజ్ చేయొచ్చు, వాల్యూ అని ఇనిషియలైజ్ చేయొచ్చు. నేను వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాను. So which value I want to initialize to this variable means I want to initialize 10 value to this field. So ఇక్కడ ఈ field ఏ అనే field ఏ స్టోర్ చేస్తుంది? 10 స్టోర్ చేస్తుంది. Next I want to initialize a++. So which value stores? A++ value. Before that I declare a is 10. So now the a value is 11.
either a value or an expression can be initialized to any variable. So the declaration consists of data type, field name, and if you want to initialize with the help of equal to symbol, we can assign values or assign expression to that fields. So how many fields you want to declare in a class list? That depends upon the user requirement. User requirement based చేసుకుని any number of fields మనం declare చేసుకోవచ్చు. So a class with only fields that has no life. So student class తీసుకున్నాను. Class student. Student class లో నేను ఏం చేశానంటే స్టూడెంట్ నేమ్ డిక్లేర్ నెంబర్ డిక్లేర్ చేశాను. స్టూడెంట్ నెంబర్ ఏ డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్. అండ్ స్టూడెంట్ నేమ్ డిక్లేర్ చేశాను. స్టూడెంట్ నేమ్ ఏ డేటా టైప్ స్ట్రింగ్ డేటా. సో ఇక్కడ మనకి ఏం ఎగ్జిస్ట్ ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రమే ఉంటాయి. ఆ డిక్లరేషన్స్ కూడా ఓన్లీ ఫీల్డ్ డిక్లరేషన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ క్లాస్. సో what is the use of this declaration part means there is no life at all. ఈ క్లాస్ కి లైఫ్ ఏముంటుంది? ఓన్లీ డిక్లరేషన్ చేస్తాం, దాన్ని దేనికి యూజ్ చేయాలి. సో ఈ లైఫ్ రావాలంటే ఎప్పుడు వస్తుంది? దాన్ని దేనికన్నా యూజ్ చేసినప్పుడు. ఎనీ field or variable we declare that has no life when its life means when we operate any method on this variables. ఈ వేరియబుల్స్ మీద ఈ ఫీల్డ్స్ మీద ఏదైనా మెథడ్స్ ఆపరేట్ చేసినప్పుడు అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి దానికి సంబంధించిన లైఫ్ మనకి అక్కడ డిస్ప్లే వస్తుంది. కానీ ఓన్లీ డిక్లరేషన్స్ వల్ల మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వేరియబుల్ మెథడ్ డిక్లరేషన్స్. సో మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? వై వి ఆర్ యూజింగ్ మెథడ్స్ మీన్స్ టు ఆపరేట్ ఆన్ వేరియబుల్. ఫీల్డ్ డిక్లరేషన్స్ ఆర్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఈ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఈ మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫీల్డ్స్ మీద లేదా వేరియబుల్స్ మీద ఆపరేట్ అవ్వి ప్రాసెస్ చేయడానికి, ఆ ప్రాసెస్ చేసి యూజర్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే విధంగా అవుట్పుట్ మనకి డిస్ప్లే చేయడానికి మెథడ్స్ యూజ్ చేస్తాం. సో మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్. దట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ టాస్క్ అండ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ ఆపరేట్స్ ఆన్ దిస్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఆపరేట్ అవుతాయి, ఆ మెథడ్స్ ఆపరేట్ అవుతాయి అండ్ ఆ మెథడ్స్ యూజ్ చేసి మనం యూజర్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే విధంగా టాస్క్ అనేది పర్ఫార్మ్ చేయగలుగుతాము. సో ఈ మెథడ్స్ని వేరియబుల్స్ని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తాం? ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ని అండ్ క్లాస్ డిక్లేర్ ఆల్ ద మెథడ్స్ అండ్ ఫీల్డ్ డిక్లరేషన్స్. సో క్లాస్లో డిక్లేర్ చేస్తాం కాబట్టి వాటిని ఏమంటాం? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్తూ ఉంటాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్స్ని స్పెసిఫై చేస్తూ ఉంటాం. సో మెథడ్ డిక్లరేషన్ అని చెప్తాం. సో ఏదైనా మెథడ్ రాయాలంటే సింటాక్స్ ఎలా ఉంటుంది? జనరల్గా టైప్ మెన్షన్ చేయాలి. మెథడ్ టైప్ ఏ టైప్ని డిఫరెంట్ చేస్తున్నా మెన్షన్ చేయాలి. అండ్ మెథడ్ నేమ్ అనే ఆ మెథడ్ ఏ నేమ్తో స్పెసిఫై చేస్తున్నామో మెన్షన్ చేయాలి. అండ్ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నామా, పాస్ చేస్తుంటే వాటి డిస్క్రిప్షన్ రాయాలి. వాటిని మనం ఏమంటాం? పారామీటర్స్ స్పెసిఫై చేస్తాం. అండ్ మెథడ్ బాడీని మెన్షన్ చేస్తాం. బాడీలో ఏమంటాం? what the body consists means all the instructions. That instructions operates on variable and then meet end user requirement. End user requirement meet అయ్యే విధంగా ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఇన్స్ట్రక్షన్స్ ఫీల్డ్స్ మీద ఆపరేట్ అవుతూ ఉంటాయి అండ్ క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ మనకి అసైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట మెథడ్ బాడీ. సో దిస్ ఈస్ అబౌట్ సింటాక్స్ ఆఫ్ ఎనీ మెథడ్ డిక్లరేషన్. సో లెట్స్ అబ్జర్వ్ విత్ సమ్ ఎగ్జాంపుల్. I just want to take one method, display method in student class. For that, I create one class. The class name is student. Here, under student class, I use three field declarations. One is student number, another one is student marks. And the third one is student name. Here I use three variables, three fields or three data members, that are student number, student marks and student name. And one method I mentioned here, that is display method. I want to display all the three members information.
data members information. For that I use display student. This is the method that we display all the three variables, data variables information. And here I mentioned three statements: system dot, out dot, println. That is the output statement. In C we use printf statement to display information. Here in Java we use system dot, out dot, println. System dot, out dot, print. And what I want to print? Student number. For that I use system dot out dot statement. So similarly I use the same printf statement, same output statement, system dot out dot println for the remaining two. Student marks, and the third one is for student name. So method is completed. Then after I just close the class workflow. So in this class I use three variable declarations, that means three field declarations, that are student number, student marks and student name, and one method declaration, that is display student method. So here the display student method, what is my motive is to print all the three information, three variables information. For that I use three output statements here. The first output statement gives student number, and the second output statement gives student marks, and the third one is displayed about student name. This is the output. In the output box we observe student number 1 and student marks, and student name. So this is the output of the given statement. But here we only assign the output statements. No value is written back to the function. ఇక్కడ ఏం చేస్తాం, ఓన్లీ మూడు అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాసామంతే. ఓన్లీ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి, అంతేకాని ఏ వాల్యూ మనకి ఫంక్షన్ కి రిటర్న్ అవ్వట్లేదు. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి? We must also mention the return type of the method. But here no value is written back to function. ఏ వాల్యూ మన ఫంక్షన్ కి రిటర్న్ అవ్వట్లేదు. సో ఇది రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి డేటా టైప్ ఏం మెన్షన్ చేయాలి? ఇక్కడ no value is written back to the function, that means void. Here we must be place void. సో ఏదైనా వాల్యూ మనకి బాడీ నుంచి బ్యాక్ కి రిటర్న్ అవుతుంటే లేదా ఫంక్షన్ కి రిటర్న్ అవుతుంటే ఏం చేస్తాం? ఆ ఏ వాల్యూ రిటర్న్ అయినా డేటా టైప్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి ఏమని మెన్షన్ చేస్తాం? void అని వాల్యూ యూజ్ చేస్తాం. సో చూడండి, రిటర్న్ టైప్, the return type of this function is, this method is void. Void means no value is written back to function. మనకి ఫంక్షన్ కి ఏ వాల్యూ, మెథడ్ కి ఏ వాల్యూ రిటర్న్ అవ్వట్లేదు అంటే రిటర్న్ చేయడానికి ఆ మెథడ్ మనం ఏం ప్లేస్ చేస్తున్నాం? void ని ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ మెథడ్ నేమ్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ మెథడ్ ఇస్ డిస్ప్లే స్టూడెంట్స్. హియర్ ఇన్ ద parentheses we use parameters, but here I don't want to pass any parameters from this function. ఈ ఫంక్షన్ నుంచి పాస్ చేయట్లేదు, సో ఇక్కడ నేను ఏ వాల్యూస్ ని మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ method body. In the method body, how many statements we are using here means three display statements. The three display statements displays the information of student number, marks and name on the screen. So this is about the student class. And I just want to take one more example. That is rectangle, class rectangle. My motive is to calculate the area of the rectangle. To calculate the area, what are the fields are required? Length and width are two fields to calculate the area. For that I declare two variables here, int length, int width. So next I just use one method, that method name is area. So here I use one statement, that is calculation statement of area. Length into width. Here I use the return function. This is return statement.
The return statement returns the value to the function. So value is returned to function. Value అనేది function కి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అవుతుంది వాల్యూ రిటర్న్ అవుతుంది. Here length is integer value and width also an integer value. Both are integers. So multiplication also gives integer result. So it returns the integer value to function. So what type of return value it having means int return value. The area function having which return type value means integer return type value. So here the data type is integer, function name is area, and no arguments were passed in the parentheses. And the body consists of one qualification statement, I mean one arithmetic statement that qualifies the result, and the resultant value sent back to the function. So the resultant is integer, the integer value sent to return to area function, area method. So the return type of this method is integer. And one more example. I use one class. The class name is addition. Here I use one method. I declare two variables int a comma b. And one method. The method name is add. I pass two variables. And in the body of that method, I used to calculate the value a plus b. This value is returned to function. So here I use return statement. After calculation of this addition instruction, the value is returned to function. So both are integers. The calculated value also integer. So what is the return value of that function is integer. Here I mentioned the return value as well as the parameters what we use in this function. So one parameter means there is no need of any separations in it. More than one parameters means we must mention comma to separate all the parameters. So ఏదైతే మనం బ్రాకెట్ లో ఏం పాస్ చేస్తూ ఉంటాం, పారామీటర్స్ పాస్ చేస్తూ ఉంటాం. ఒకటే పారామీటర్ ఉంటే ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంటే మనం సెపరేట్ చేయడానికి ఏ కామర్స్ యూజ్ చేయడం వస్తుంది. మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, కామర్స్ యూజ్ చేసి వాటిని సెపరేట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం రిటర్న్ టైప్ మెన్షన్ చేయలేదు, నెక్స్ట్ ఇంకేం మెన్షన్ చేయలేదు, పారామీటర్స్ కూడా మెన్షన్ చేయలేదు. సెకండ్ ఫస్ట్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ అదే మనం నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, రెక్టాంగిల్ తీసుకున్నాం. రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు ఏం చేసాం, రిటర్న్ టైప్ మెన్షన్ చేసాం, కానీ పారామీటర్స్ పాస్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, థర్డ్ ఎగ్జాంపుల్ ఎడిషన్ తీసుకున్నాం. సో ఏం చేస్తాం, రిటర్న్ టైప్ మెన్షన్ చేస్తాం, పారామీటర్స్ మెన్షన్. సో వీ కెన్ డిక్లేర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఏ టైప్ మనం ఫంక్షన్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. సిలో అయితే ఫంక్షన్స్ అంటున్నాం, వాటిని జావాకి వచ్చేటప్పటికి ఏమైనా స్పెసిఫై చేస్తాం, మెథడ్స్ స్పెసిఫై చేస్తాం. జనరల్గా ఎలా ఉంటుంది మెథడ్, మన సింటాక్స్ మెథడ్ నేమ్ రాయాలి, రిటర్న్ టైప్ రాయాలి, మెథడ్ నేమ్ రాయాలి, పారామీటర్స్ బ్రాకెట్ మెన్షన్ చేయాలి. సో బాడీ బ్లాక్లో ఏం చేస్తాం, మెథడ్ బాడీని మనం మెన్షన్ చేస్తాం. ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే బాడీని ఎగ్జిక్యూట్ మనకి యూజర్ రిక్వైర్మెంట్ మీట్ అవుతాయా ఇన్స్ట్రక్షన్స్ అన్నింటి బాడీలో మనం మెన్షన్ చేస్తుంటాం. ఇట్స్ అబౌట్ ద మెథడ్స్. And next one, objects. So what is nothing but an object? Object is simply an instance of a class. An instance of a class. Class ని మనం క్రియేట్ చేసే ఇన్స్టాన్స్ ని, ఇది క్లాస్ మెంబర్లో ఒక నేమ్ తో మనం దాని క్లాస్ ని కాల్ చేస్తూ ఉంటాం. ఆ ఇన్స్టాన్స్ ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఆబ్జెక్ట్ ని స్పెసిఫై చేస్తుంటాం. సో ఈ ఆబ్జెక్ట్స్ ని ఇన్స్టాన్షియేషన్ వేరియబుల్స్ అని కూడా మనం స్పెసిఫై చేయవచ్చు. అండ్ ఆబ్జెక్ట్స్ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటాం. సో ఏది మనం కాల్ చేయాలన్నా, ఏ వర్క్ పర్ఫామ్ చేయాలన్నా ఎలా పర్ఫామ్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ we can call methods, and the methods will communicate with the data values or field declarations, field values. So ఈ syntax ఎలా ఉంటుంది, object, sorry, I want to declare the object, declaration of an object to class. నేను ఏదైనా
ఆబ్జెక్ట్ ని క్లాస్ కి డిక్లేర్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆబ్జెక్ట్ ద్వారానే క్లాస్ లో వేరియబుల్స్ మనం యాక్సెస్ చేసుకోగలం, మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలం. ఏది పర్ఫామ్ చేయాలన్నా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లో త్రూ ద ఆబ్జెక్ట్స్ ఓన్లీ వీ కెన్ పర్ఫామ్. సో అందుకే ఏం చేస్తాం, వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ టు ద క్లాస్. సో దట్ ఆర్ instances of a classes. So how can we create this? The syntax of creating and declaring an object is, for what we create objects? For classes. So for which class we must be mentioned first. That means the name of the class we must be mentioned first, then after the name of the object. This is the declaration statement of any object. Object ఏదైనా డిక్లేర్ చేయాలంటే ఏ స్టేట్మెంట్ యూస్ చేస్తాం? Class name, object name. So here I want to declare object for student class. For that I use class name as student and I use S object for which class? Student class. So S is an object name of which class? Student class. First mention the name of the class, then after the name of the object. So class name, object name. This is the declaration. I want to instantiate these values and initialize. I want to create, allocate memory to this variable. So once we declare any variable like this doesn't occupy any space. Play space ని occupy చేయదు. ఎందుకంటే ఓన్లీ డిక్లేర్ చేసామంటే మనం మెమరీని అలాట్ చేసేసి దాంట్లో వేరియబుల్స్ రీడ్ చేసుకుని ఏమి ప్రాసెస్ చేయట్లేదు. సో మనం ఏం చేయాలి, డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మెమరీని అలాట్ చేయాలి, ఇన్స్టాన్షియేట్ చేయాలి అండ్ మెమరీని అలాట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, మనం ఒక మెమరీ ఎలికేటర్ ని అసైన్ చేయడం ద్వారా దీనికి మెమరీని అలాట్ చేస్తూ ఉంటాం. సో మెమరీ ఎలికేటర్ ని ఎలా అసైన్ చేస్తాం? సో దేనికి అసైన్ చేయాలి మెమరీ ఎలికేటర్? మనం ఆబ్జెక్ట్ కి అసైన్ చేయాలి. సో ఆబ్జెక్ట్ నేమ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు దేని ద్వారా అలాట్ చేస్తాం? న్యూ. హియర్ ఐ మెన్షన్ ద వర్డ్ న్యూ. న్యూ ఇస్ ది డైనమిక్ మెమరీ ఎలికేటర్ ఆపరేటర్. అంటే రన్ టైంలోనే మనకి మెమరీని డైనమికల్ గా అలొకేట్ చేయగలిగే మెమరీ ఎలికేషన్ ఆపరేటర్ ని మనం ఏమి స్పెసిఫై చేస్తామంటే న్యూ అని స్పెసిఫై చేస్తాం. సో మనం న్యూ మెథడ్ ద్వారా ఏం చేస్తున్నాం, మెమరీని అలాట్ చేస్తున్నాం. దేనికి అలాట్ చేస్తాం? ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి సంబంధించింది? క్లాస్ నేమ్. హియర్ వి మెన్షన్ ద క్లాస్ నేమ్. సో by using this statement we allot memory for this object. By combining all these two statements we generate one simple statement, that is both times we mention the same. For the class name, object name, instead of two times I just use one statement, one time. Class name, object name equals to new class. This is the statement we create or we assign memory to that object. So with example, the name of this class is student and I use S object for S1 object for student class equals to new. What is the name of the class? Student. So ఇలా ఈ స్టేట్మెంట్ ద్వారా ఏం చేస్తాం, మనం స్టూడెంట్ అనే క్లాస్ కి S1 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము. ఏ ఆపరేటర్ యూస్ చేసి క్రియేట్ చేస్తాము? న్యూ అనే ఆపరేటర్ యూస్ చేసి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. సో క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, వాల్యూస్ ని రీడ్ చేస్తాం. స్టూడెంట్ క్లాస్ లో మనకున్న మెంబర్స్ ఏంటి? డేటా మెంబర్స్. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ క్లాస్ లో మనకున్న డేటా మెంబర్స్ ఏంటి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్ అండ్ స్టూడెంట్ నేమ్. ఈ త్రీ ఆపరేటర్స్ మనకి స్టూడెంట్ క్లాస్ లో, త్రీ వేరియబుల్స్ మనకి స్టూడెంట్ క్లాస్ లో డిక్లేర్ చేయాలి. సో నేను ఇప్పుడు S1 అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి దీంట్లో ఉన్న మెథడ్, డిస్ప్లే మెథడ్ ని కాల్ చేస్తాను. సో ఇక్కడ ఏం రెస్పాండ్ అవుతుంది? డిస్ప్లే మెథడ్ లో మనం ఏం చేస్తున్నాం, త్రీ స్టేట్మెంట్స్ రాస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని త్రీ స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఏమవుతుంది, S1 అనే మెథడ్ ని కాల్, యాడ్ అనే మెథడ్ ని అని డిస్ప్లే అనే మెథడ్ మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుంది,
డిస్ప్లే మెథడ్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ నెంబర్ని డిస్ప్లే చేస్తాం. సో స్టూడెంట్ నెంబర్ని రీడ్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే చేస్తే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. అండ్ అలాగే స్టూడెంట్ నేమ్ని డిస్ప్లే చేస్తుంది, స్టూడెంట్ మార్క్స్ని డిస్ప్లే చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి ఏం చేస్తాం, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఈ వేరియబుల్స్ మీద ఆపరేట్ చేసి ఆ వాల్యూస్ని స్క్రీన్ మీద మనం డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాం. సో మెథడ్స్ ఎందుకు, ఈ ఆబ్జెక్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఆబ్జెక్ట్స్ communicate with the methods operate on the fields. So objects class కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఆ మెథడ్స్ ఏం చేస్తున్నాయి, వేరియబుల్స్ మీద ఆపరేట్ అవుతూ ఆ వేరియబుల్స్ మనకి వేరియబుల్స్ లో వాల్యూస్ మనకి ప్రాసెస్ చేయగలుగుతున్నాయి. సో ఇలా మనం ఆబ్జెక్ట్స్ ద్వారా ప్రాసెస్ చేయాలి. అండ్ ఇక్కడ నేను టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, స్టూడెంట్ అనే క్లాస్ తీసుకుంటాం, S1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఏ మెథడ్ యూజ్ చేసి, మెథడ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఎన్నో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ S2. Is it possible to create multiple objects to classes? Means yes, any number of objects we can create for classes. Any number of objects and create చేయి. S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఇనిషియల్ క్రియేట్ చేయగానే ఏమవుతుంది, మనకి ఒక మెమరీ స్పేస్ లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేస్తుంది. S2 అనేది అనదర్ మెమరీ స్పేస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇండివిజువల్ మెమరీ స్పేసెస్ అనేవి దేనికవి ఇండివిజువల్ మెమరీ స్పేసెస్ అనేది ప్లేస్ చేసుకుంటూ ఉంటాయి. S1 లో స్టూడెంట్ రోల్ నెంబర్ గురించి ఇన్ఫర్మేషన్ రాశారు. సో ఏముంటుందంటే మనకు ఓన్లీ రోల్ నెంబర్ ఉంటుంది. S2 వచ్చేసి నేమ్ గురించి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. S2 లో ఏముంటుంది, ఓన్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నేమ్. అంటే వేరే వేరే మెమరీ స్పేసెస్ ని అలాట్ చేసుకుంటాయి. ఏ ఆపరేటర్ యూజ్ నేను ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేసి పర్ఫార్మ్ చేస్తామో దానికి సంబంధించిన వాల్యూస్ని అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను. ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వీటిని ఒకే స్టేట్మెంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ S1 డిక్లేర్ చేసేస్తుంది. యూజ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, దానికి అసైన్మెంట్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా ఇలా మనం క్రియేట్ చేస్తాం. అండ్ నేను S1 లో ఇన్ఫర్మేషన్ అంతా S2 లో స్టోర్ చేసుకోవాలి. S2 ఈక్వల్స్ టు S1. సో ఏమవుతుంది, S2 లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో అంతా ఎక్కడ స్టోర్ అయిపోతుంది, S1 లో ఇన్ఫర్మేషన్ అంతా S2 లో స్టోర్. ఇలా మనం ఇనిషియలైజ్ కూడా చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంది. దిస్ ఇస్ అబౌట్ ద objects. Let's discuss the remaining topics in the next class. Thank you.